ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడినది. మన పడకల యొద్ద నుంచి లేచి దేవుని సన్నిధితో మనము ఈ దినచర్యను ఆరంభించినట్లయితే ఈ దినమంతయు కూడా మనకెంతో నెమ్మది, సమాధానము, జయము కలుగుతున్నాయి. ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతులు పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతులు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనమును చదువుకుందాం. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు గిద్యోను ద్వారా మాట్లాడాడు, గిద్యోనుతో మాట్లాడాడు. ఈనాడు ఈ ఉదయకాలం ఆయన నీతో కూడా చెప్తూ ఉన్నాడు. అయినను ఏమి అని అంటే, మరి గిద్యోనుతో అంటూ ఉన్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, మరి పరాక్రమము కలిగిన బలాఢ్యుడని దేవుడు పిలుస్తూ ఉంటే గిద్యోను అంటూ ఉన్నాడు, నేను కనిష్ఠుడను, మనష్షే గోత్రము నమ్మాది, ఒక అల్పమైన గోత్రము, ఎన్నికలేని గోత్రము. మరి నా యొక్క కుటుంబములో నేను కనిష్ఠుడను, నేను చిన్నవాడిని, నేను అల్పుడను, నేను ఎన్నికలేని వాడిని. మరి నీవు నన్ను ఎలా ఎన్నుకున్నావు, ఎలా మాకు విడుదలిస్తావు, ఎలా నీవు మాకు తోడుగా ఉన్నావు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఒక్క మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. అవును, ఆనాడు దేవుని పిల్లలు మరి పాపము చేసినప్పుడు దేవునికి అవిధేయకరమైన ఆజ్ఞ అతిక్రమించి మరి వారు పాపశాపములో మరి జీవిస్తూ ఉన్నప్పుడు విగ్రహారాధన, వ్యభిచారము, దేవుడు ఎన్నోసార్లు వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మరలా వారికి సమృద్ధి, మరలా వారికి ఆశీర్వాదం ఎక్కువ అయిన దానిని బట్టి దేవుని మరచి దేవుని దూషించిన వారుగా, మరి అన్య దేవతలను వారు పూజించిన వారుగా, వ్యభిచరించిన వారుగా అన్య స్త్రీలతో అటు రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మరి దేవుని దృష్టికి వారి యొక్క దోషము ఎక్కువగా కనబడినందున మరి చూడండి, ఈసారి ఇశ్రాయేలీలను, దేవుని బిడలను 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి అప్పగించాడు, శత్రువుల చేతికి అప్పగించాడు ఆయన. అవును, ఈ ఉదయకాలం నీవు కూడా ఏదైనా శ్రమలో ఉన్నావా, ఏదైనా హింసలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, భయములో ఉన్నావా, దాగి ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా? అనాడ ప్రజలు మరి ఎంతగానో హింసిస్తూ ఉన్నారు ఆ మిద్యానీయులు దేవుని పిల్లలను. వారిని ఏ విధంగా కూడా వారు మరి విత్తనములు, మరి ఆహారము కొరకు మరి విత్తనములు వేస్తూ ఉంటే ఆ పొలములో ఆ పంట చేతికి వచ్చినప్పుడు వెళ్ళి దానిని ధ్వంసం చేసేస్తూ ఉన్నారు. వారి పశువులను, వారికి ఆహారము లేకుండా వారి పంట పొలాలను విచ్ఛిన్నం చేస్తూ వారిని బ్రతకనీయకుండా ఉన్నప్పుడు కొండల్లో, గుహల్లో వెళ్ళి దాక్కున్నారు. ప్రాణ భయము చేత మన ప్రాణమునన్నా మనం కాపాడుకోవాలని మరి ఎంతగానో భయముతో, వణుకుతో ఆ ప్రజలు ఉంటూ దేవునికి మొరపెట్టారు. ఆయన జాలి కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. ఎంతటి పాపినైనా మరలా అయ్యా అని ప్రార్థన చేస్తే ఆ పాపమును ఆయన జ్ఞాపకం చేసుకోడు. నీవు ఆ పాపం చేసావు కదా, నీవు వ్యభిచరించావు, విగ్రహారాధన చేసావు, నేను వద్దు అన్న పని నువ్వు చేసావు కాబట్టి నీవు నన్ను పిలవద్దు, నా దగ్గరికి రావద్దు అని అనే దేవుడు కాదు, వెంటనే స్పందించే దేవుడు. ఎంతటి ఘోర పాపినైనా ఆయన అయ్యా, యేసయ్యా అని పిలిస్తే చాలు, ఆయన వెంటనే స్పందించే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుని పిల్లలు మొరపెడుతూ ఉన్నారు, అయ్యో మేము ఈ కొండ గుహల్లో దాక్కుంటూ ఉన్నాము, ఈ మిద్యానీయులకు భయపడి మా పంట పొలాలు, మరి చేతికి వచ్చిన ఆహారము అంతా కూడా నాశనం చేసేస్తూ, మా పశువులను నాశనం చేస్తూ, మా గృహాలను నాశనం చేస్తూ అన్నిటిని కూడా ఆక్రమించుకొని ఉన్నారు. అయ్యో ప్రభువా, ఎందుకు ఇటువంటి ఘోరమైన హింస మాకు అని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించారు. వెంటనే వారి ప్రార్థనకు ఆయన జవాబిచ్చి గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు, ఒక్క మనిషిని హతము చేసినట్లు నీ చేతికి వారిని అప్పగిస్తాను. గిద్యోను, భయపడకు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తూ ఉన్నాడు. ఒక గానుగు చోటన గోధుమలను దుల్ల కొట్టుకుంటూ ఉన్నాడు ఆహారం కొరకు. మరి వాళ్ళు చూస్తే ఎక్కడ ఆహారాన్ని, ఆ గోధుమలను తీసుకొని వెళ్ళిపోతారేమో అని చాటున దాగుకొని
ఈ ఉదయకాలము నీవు కూడా దాగిన అనుభవం, మనుషులకు భయపడి, లోకస్తులకు భయపడి, అధికారులకు భయపడి, మరి అప్పుల వారికి భయపడి దాగిన అనుభవం ఉన్నదా? ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాలం. సహోదరి సహోదరుడా, ఆయన అంటూ ఉన్నాడు, నేను కనిష్ఠుడను, నేను ఎన్నిక లేని వాడిని, నా గోత్రము ఎన్నిక లేనిది అని చెప్తూ ఉన్నప్పుడు అయిననేమి యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు ఏవి కూడా పట్టించుకోవద్దు. నీవు ఎన్నిక లేని వాడివైనా, నీవు అజ్ఞానివైనా, జ్ఞానవంతుడివైనా, విద్యావంతుడివైనా, విద్య లేని వాడివైనా, ధనికుడివైనా, పేదవాడివైనా, అందమైన వాడివైనా, అందహీనుడివైనా అయిననేమి నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నిన్ను నిలబెట్టి, నేను నిన్ను వాడుకుంటా, నేను నిన్ను విడిపిస్తా, నేను నీకు జయమిస్తాను అంటూ ఉన్నాడు ఈ ఉదయకాలం. దేని గురించి భయపడుతున్నావు? ఏ సమస్యను బట్టి ఆందోళన చెందుతూ ఉన్నావు, దాగి ఉన్నావు? ఆయన నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు గిద్యోనుతో మాట్లాడిన దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేవుని మాటకు విధేయత చూపు. మిద్యానీయులను మరి ఓడించే ఆ యొక్క కృప దేవుడు గిద్యోనుకి అనుగ్రహించాడు. దేవుని బిడ్డలకు విజయం ఇచ్చాడు. అట్టి రీతిగా ఈ ఉదయకాలము నీకు కూడా విజయం ఇవ్వాలని, నిన్ను విడిపించాలని, నీ భయము నుంచి, నీ దిగుల నుంచి, నీ కలిగిన భారము నుంచి నిన్ను విడిపించాలని దేవుని వైపు తిరుగు, దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవునికి విధేయత చూపు. అట్టి రీతిగా నీవు దేవుని ఎదుట తగ్గించుకున్నట్లయితే ఆయన నిన్ను విడిపించగలిగిన దేవుడు, జయం ఇవ్వగలిగిన దేవుడు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఒక్క మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులందరినీ కూడా నీ చేతికి అప్పగించేదనని గిద్యోనుతో చెప్తూ ఉన్నావు ప్రభువా. అవునయ్యా, ఆనాడు ప్రాణభయము చేత కొండ గుహల్లో నీ బిడ్డలు దాగి ఉన్నారు. వారి ఆహారమును, వారి పంట పొలములు, వారి పశువులను నాశనం చేస్తూ ఉన్నారు. పాపము చేసినందువలన అటువంటి శోధన, అటువంటి మరి తెగులు, అటువంటి శ్రమను నీ బిడ్డలు పడుతూ ఉండగా మరలా వారి పాపము నుంచి వారు పశ్చాత్తాపడి మొరపెట్టినప్పుడు వారి ప్రార్థన ఆలకించి వారికి జయమిచ్చిన దేవుడు. అయ్యో, నేను ఎన్నిక లేని వాడిని అంటున్నాడు, నేను కనిష్ఠుడిని అంటున్నాడు. అయినా కూడా అయిననేమి నీవు ఎవరివైనా సరే యెహోవా నీకు తోడుగా ఉంటే జయము కలుగుతుంది అని చెప్తూ ఉన్నావు ప్రభువా. ఈ మాటలు విన్న నీ బిడ్డలను కూడా నీ తోడు కలిగి, నీ సహాయముతో జయించేవారుగా, నీ సహాయముతో విజయము సాధించేవారిగా నీ బిడ్డలను లేవనెత్తండి, ధైర్యపరచండి, ఆశీర్వదించండి. ఏ ఏ ఏ విషయంలో నీ బిడ్డలు కృంగిపోయి ఉన్నారు, వేదనకి గురై ఉన్నారు, విచారముతో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభువా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని గిద్యోనుతో చెప్పినట్లు నీ బిడ్డలతో కూడా చెప్తూ ఉన్నావు ప్రభువా. నీ బిడ్డలను ఆశీర్వదించండి, విడిపించండి, ధైర్యపరచండి. వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదమును, సంతోషమును, సమాధానమును, ఎల్లప్పుడూ నీలో ఆనందమును నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.